హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. 'బిగ్ బాస్‌కి' స్టార్స్ దొరకటం లేదా? స్టార్స్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ గాదు. కొద్దిగా ఎక్కువగా పరిచయం ఉన్న ఎక్కువ మంది ఆడియన్స్‌కి పరిచయం ఉన్న కంటెస్టెంట్స్ దొరకటం లేదా? 'బిగ్ బాస్‌కి' చుక్కలు చూపిస్తున్న కంటెస్టెంట్స్. అలానే ట్రోలింగ్‌కి భయపడి చాలామంది కంటెస్టెంట్స్ 'బీబీకి' రావటం లేదా? ఎవరు కన్ఫర్మ్ అయ్యారు? ఎవరు డైలమాలో ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇది ఇవాళ వీడియో. వీడియో మొత్తం చూడటానికైతే ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. చాలా రకాల పేర్లు వినపడుతూ ఉన్నాయి. కొంతమంది పేరు వస్తున్నారు అని చెప్తున్నారు. తెల్లాలే నెక్స్ట్ డేనే హి ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బీబీ అంటున్నారు. హేమాహేమీల పేర్లు వినపడ్డాయి. మళ్ళీ తర్వాత చూస్తే వీళ్ళెవరు బిగ్ బాస్‌కి వెళ్తలేదు. కొత్త కొత్త పేర్లు. కొన్ని రోజుల్లోనేమో పాత వాళ్ళని తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారని. అలానే చాలామంది బీబీ టీము ఎవరైతే రావాలని గట్టిగా కోరుకుంటుందో వాళ్ళందరూ హ్యాండ్ ఇస్తున్నారని. ఇలాగా చాలా రకాల వార్తలైతే వినపడుతూ ఉన్నాయి. దీనికి కారణం ఇందులో వాస్తవం ఉందా లేదా? మరి ఆల్రెడీగా సెప్టెంబర్ 1 ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. ఇంకా కన్ఫర్మ్ అవ్వటం ఏంది? ఇంకా చాలా మందికి మెయిల్ రాకపోవడం ఏంది? కొంతమంది కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినా వాళ్ళు ఇంకా ఓకే అవ్వకపోవడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఈసారి మాత్రం ఒక విషయంలో బీబీ టీమ్ మాత్రం సక్సెస్ అయింది. ఏందయ్యా అంటే ప్రతిసారి సీజన్‌కి ముందు ఆల్మోస్ట్ అంటే ఇంత డేట్‌కి అంటే లాంచింగ్ డేట్‌కి ముందుగా ఒక క్లారిటీ వచ్చేది. మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అవి లీక్స్ అయ్యాయి. కానీ ఈసారి లీక్స్ మాత్రం కంప్లీట్ డైలమా. అంటే ఆ పేరు వాళ్ళు లీక్ చేస్తున్నా గూడా తెల్లారికే అది ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుందో గూడా తెలియట్లా. ఈరోజు ఒక పేరు లీక్ చేస్తే తెల్లారి మాత్రం ఇస్ నాట్ కన్ఫర్మ్డ్ ఇతను రావట్లేదని చెప్తున్నారు. ఆ విషయంలో బీబీ టీమ్ చాలా చక్కగానే మెయింటైన్ చేసింది. కావాలనే ఫాల్స్ లీకులు ఇస్తుందా? లేకపోతే వాళ్ళు అయినా గూడా ఆ లీక్ ఇన్ఫర్మేషన్‌ని కావాలనే వాళ్ళు డైలమా అంటే వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇది టాపిక్ అన్నమాట. కొంతమంది మీద క్లారిటీ అయితే వచ్చింది. విష్ణుప్రియ, రీతూ చౌదరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు. కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్‌లో నుండి మాక్సిమం నిఖిల్ గాని, సవిత, సాయి తేజ యూట్యూబర్ గావచ్చు. ఇలా ఇంకొంతమంది అక్కడ అమృత గాని ఇట్లా సద్దాం పేరు వినపడింది. ఇప్పుడు సద్దాం పేరు వినపడతల. కానీ ఆ షో నుండి మాత్రం నాకు తెలిసినంత వరకి ఒక ముగ్గురు నుంచి నలుగురు మాత్రం కంటెస్టెంట్స్ పక్కాగా షోలో ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది నో డౌట్ అందులో. ఇక బయట వినపడుతున్న పేర్లు మన 'లాహిరి లాహిరి' హీరో సాయి ఆదిత్య, హోమ్ ఆదిత్య ఇతను కన్ఫర్మ్ అవుతున్నట్టుగా వినపడుతూ ఉన్నాయి. అలానే ఇంద్రనీల్ డైలమాలో ఉన్నారు. రారేమో అని, కానీ ఇంద్రనీల్‌కి వస్తారని ఇట్లా కొంతమంది రావడం, రాకపోవడం అంటే వాళ్ళు డైలమాలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ట్రోలింగ్‌కి చాలా మంది భయపడుతున్నారు. మన సోషల్ మీడియాలో మనం అంటే గత సీజన్‌లో మనం చాలా ఎక్స్‌పీరియన్స్ చేసాం. అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబ్స్‌లో గావచ్చు, సీరియల్స్‌లో గావచ్చు ఎవరైతే బిగ్ బాస్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, అబ్జర్వ్ చేయని వాళ్ళు కూడా మీడియాలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఫీల్డ్‌కి సంబంధించి సినిమా ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు కాబట్టి బీబీ టీమ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత నెగటివిటీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎలా ట్రోలింగ్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ మధ్య ఎలా వార్‌లు జరుగుతున్నాయి. ఆ ఎపిసోడ్‌లు చూసి వాళ్ళని ఒక అండర్‌స్టాండింగ్ చేసుకొని వాళ్ళ మీద ఒక నెగటివ్ ట్రోలింగ్ అవతల వ్యక్తిని గెలిపించే ప్రయత్నంలో అపోజిట్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళని ఎంత ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నెగటివిటీని చూసి చాలామంది కొద్దిగా మంచి పేరున్న వాళ్ళు స్టార్స్ గావచ్చు, సీరియల్స్‌లో గావచ్చు, యూట్యూబర్స్‌లో గావచ్చు, వెబ్ సీరీస్‌లో గావచ్చు, మూవీలో గావచ్చు. వీళ్ళందరూ కొంత ఎనకం చేస్తున్నారు. వెళ్ళాలా? వద్దా? వెళ్ళాలనే కోరిక అయితే ఉంది. నో డౌట్ అందులో. వెళ్ళడం మూలంగా ఎక్కువ మంది ప్లాట్‌ఫార్మ్‌కి చేరుకుంటాము. కెరియర్‌కి ప్లస్ అవుతుంది. ఆడియన్స్‌లోకి వెళ్తాము. అది సిల్వర్ స్క్రీన్‌కి చాలా ఉపయోగపడుతుంది. నో డౌట్. చాలా మంచి అవకాశాలు తీసుకొనొస్తుంది. నో డౌట్ అందులో. అది కానీ కొంత భయం అన్నమాట. ఏమో అనవసరంగా మనల్ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటారో, అక్కడ మనం ఎలా రియాక్ట్ అవుతుంటామో, దాన్ని వీళ్ళు బయట ఎలా చూపిస్తారో, అది చూసి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో, ఉన్న మంచి పేరుని పాడు చేసుకొని అనవసరంగా నెగటివిటీ తెచ్చుకోవడం అవసరమా అన్న ఆలోచనలో చాలామంది రావాలని కోరుకున్నా గూడా వాళ్ళు మాత్రం అక్కడే ఆగుతున్నారేమో, అందులో వాస్తవం ఉందేమో. ఈ కంపల్సరీగా బీబీ టీమ్‌కి ఈసారి కత్తి మీద సాము లాంటిదే. బీబీ టీమ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావాలి, కొద్దిగా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకురావాలని కోరిక ఉన్నా, వీళ్ళందరూ ఎనకంజ వేయడానికి అదొక కారణం అయి ఉండొచ్చేమో అన్న ఒక కారణం అయితే ఉంది. ఆలీ తమ్ముడు గావచ్చు, ప్రభాస్ శ్రీనొస్తున్నారని, పోసాని కృష్ణమురళి వస్తున్నారని, ఇట్లా చాలామంది పెద్ద పెద్ద పేర్లు వినపడ్డాయి. ఫస్ట్‌లో సంఘవి, లయ, అలానే సోనియా సింగ్ ఇట్లా చాలామంది పేర్లు మనం చూసామనమాట. కానీ తర్వాత ఈళ్ళ పేర్లన్నీ గూడా ఒక్కోటి అంటే కొంత సోషల్ మీడియా ఆటోమేటిక్‌గా కొన్ని పేర్లు ఎక్స్‌ప్లోర్ చెయ్యొచ్చు. కుమారి ఆంటీ గాని ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు విజయవాడ బేబక్క,
బరిలోకి వస్తా అన్నారు. తను డ్రాప్ అయినట్టుగా ఇప్పుడు విజయవాడలో ఉన్న బేబక్క ఎవరో తను వస్తున్నారని చెప్పేసి వింటున్నాం. అలానే విస్మయశ్రీ ఒక హీరోయిన్‌గా తను చేసినట్టు, సో కొన్ని సీరియల్స్‌లోను హీరోయిన్ ఒక మూవీలో హీరోయిన్‌గా చేసినట్టుగాను, మన శేఖర్ భాష ఆర్‌జే ఆయన కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లానే 'ఢీ' షోలో నుంచి నైనిక డాన్సరు తను కూడా కన్ఫర్మ్ అయినట్టుగా అయితే క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఈసారి కొత్త ఫేసులయితే కనపడ్డాయి. ఇది షోకి కొంత ప్లస్సా? మైనస్సా? అంటే ఒకటి అంటే బాగా తెలిసిన వాళ్ళు రావటం మూలంగా కొద్దిగా అట్రాక్షన్ ఉండొచ్చు. అంటే బీబీకి టీమ్‌కి వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. కానీ బాగా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళొచ్చినా కూడా ఇబ్బందే. అది వార్ వన్ సైడ్ అవుతుంది. ఆ ఫ్యాన్స్ కన్ఫర్మ్‌గా షోని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. పక్కాగా కొంత ఏదో ఒక మిగతా వాళ్ళ లైఫ్ వేలోకి వెళ్ళిపోతారనమాట. తనేందంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్‌గా డామినేట్ చేస్తారు. దానివల్ల మిగతా కంటెస్టెంట్స్‌కి కొంత ఇది. కాబట్టి కొత్త కంటెస్టెంట్స్ ఉన్నా గూడా అదొక లాభము, నష్టం. నష్టం ఏందంటే సరైన కంటెస్టెంట్ టాప్ మోస్ట్ ఉన్నవాళ్ళు లేకపోతేనేమో అంత బజ్ క్రియేట్ అవ్వదు. ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవ్వరు. ఈ కొత్త వాళ్ళు చాలా తొందరగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. అలాంటి ఇన్సిడెంట్స్ జరగాలి. ఆ స్పేస్‌ని క్రియేట్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్‌గా ఒక టీఆర్‌పీస్ పెంచగలిగే స్థాయి కొత్త వాళ్ళకి ఉంటే మాత్రం ఇది చాలా బెటర్‌గా ఉంటది. కారణం ఏందంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. ఏ కంటెస్టెంట్‌కి ఇంకో కంటెస్టెంట్‌ని డామినేట్ చేసే అవకాశం ఉండదు బయట ఉన్న ఫ్యాన్స్ పరంగా. ఎప్పుడైతే ఈ కొత్త కంటెస్టెంట్స్ వస్తారో కన్ఫర్మ్‌గా అది వాళ్ళకి ప్లస్ అవుతుంది. అందరిలో టాలెంట్ బయటకొచ్చే అవకాశం ఉంటది. అందరు ఆటను చూసి ఎవరు బాగా ఆడుతున్నారు అని ఒక ఆడియన్స్ కరెక్ట్ వేలోకి జడ్జ్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ డామినేట్ చేయదు. ఫ్యాన్ బేస్ బయట ఉన్న ఫ్యాన్ బేస్ అక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేయదు ఆటని కన్ఫర్మ్‌గా. కానీ ఇంకో డౌట్ ఏందంటే వీళ్ళు ఎక్కువగా మంది ఆట తెలియకపోవడం మూలంగా వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఆ కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ ఆట తీరు ఉండాలి. బీబీ టీమ్ కూడా ఆ రకమైన టాస్కులు కావచ్చు, ఆ రకమైన ప్లానింగ్ అంటే షో నడిపే విధానం ఉండాలన్నమాట. చూద్దాం మరి ఈసారి కొత్త వాళ్ళు అయితే కొత్త ఫేసులు చాలా ఎక్కువ వినపడుతున్నాయి. ఇప్పటికే చాలా రోజుకో పేరు వినపడటం, ఆ పేరు డ్రాప్ అవ్వటము ఇలా మనం చాలా పేర్లు చూస్తూ ఉన్నాం. సద్దాం పేరు గాని లేతే స 'జబర్దస్త్' నుండి పవిత్ర గాని ఇట్లా మనం ఫస్ట్‌లో ఇన్ని చాలా విన్నామనమాట. తర్వాత ఒక్కొక్కరు డ్రాప్ అవుతున్నట్టుగా మనకు వార్తలు మళ్ళీ ఏమో అది కావాలనే వాళ్ళు దాన్ని అంటే మిస్‌లీడ్ చేస్తున్నారేమో. వాళ్ళందరూ రావచ్చు గూడా. అలీ తమ్ముడు గావచ్చు, ప్రభాస్ శ్రీను గావచ్చు, లేదా ఇంకొకళ్ళు గావచ్చు. సో, వీళ్ళందరూ వస్తూ గూడా కావాలనే మిస్‌లీడ్ గూడా చేస్తూ ఉండొచ్చు. బీబీ టీమ్ కావాలని ఆడుతున్న ఆట గూడా అయి ఉండొచ్చు. ఏదేమైనా ఈసారి బీబీ టీమ్‌లో ఒక కొత్త ఫేసెస్ చూడే అవకాశం ఉంది. అలానే పాత కంటెస్టెంట్స్‌ని గూడా తీసుకొనొస్తున్నారు. అంటే కొత్త వాళ్ళు రావడం లేదు కాబట్టి, దొరకట్లేదు కాబట్టి పాత వాళ్ళని తీసుకురావాలా. మరి పాత వాళ్ళు వస్తారా అంటే కన్ఫర్మ్‌గా ఎక్కువ మంది నేను కొంతమందైతే రాకపోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో, అంతే మంది రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే తక్కువ టైంలోనే బయటకొచ్చి వెళ్ళిపోయిన వాళ్ళుంటారు. సో, వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రావడానికి అవకాశం ఉంటది. ఆల్రెడీ కొంత నెగటివిటీ అయ్యి దాన్ని ఫేస్ చేసిన వాళ్ళు కొంత వెనకంజ చేస్తారు. అవసరమా ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి నా గురించి మాట్లాడుకోవటం, నేను ఆ షోలో చేసిన ఆ సీజన్‌లో జరిగినవన్నీ మళ్ళీ వాళ్ళు బయటికి తీసి దాని గురించి డిస్కస్ చేసుకోవడం, ట్రోలింగ్‌కి ఒక సబ్జెక్ట్ అవ్వడం అవసరమా నేను అన్న వాళ్ళు కంపల్సరీగా వెనకంజ చేసే అవకాశం ఉంటది. లేదు అప్పుడు నాకు సరైన అవకాశం రాలేదు. నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఎకనామికల్‌గా ఇంకొక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఆలోచించే అవకాశం ఉంటది. సో, ఇది ప్రస్తుతానికి బీబీ టీమ్ చాలా తక్కువ అంటే నెక్స్ట్ సండే లాంచింగ్ జరుగుతూ ఉంది. ఇంకా సెలక్షన్స్ గురించి, కంటెస్టెంట్స్ కన్ఫర్మేషన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వినపడుతూ ఉన్నాయి. కానీ ఈ ఇష్యూలో మాకు సక్సెస్ అయిందని చెప్పాలి. కరెక్ట్‌గా కన్ఫర్మ్ అయింది వీళ్ళు అని గట్టిగా ఎవరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్‌గా రాకపోవటదంటే అక్కడ బీబీ టీమ్ దాన్ని చాలా సీక్రెసీగా మెయింటైన్ చేస్తున్నట్టే కనపడుతుందనమాట. అయినా వీళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. తెలుసుకోవాలన్న ఆసక్తి కన్ఫర్మ్‌గా ఉంటుంది. అంటారు కదా తినబోయే ముందు రుచెందుకు అన్నట్టుగా అది ఎంత తెలిసినా కూడా ఆల్రెడీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎవరు వెళ్తున్నారా అని చెప్పేసి. అది మనకి ఉంటుంది. అది రివీల్ చేసే వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఈ విషయంలో మరి బీబీ టీమ్ చివరి దాకా దీన్ని సస్పెన్స్‌లోనే పెట్టబోతుంది. సరే చూద్దాం మరి ఎవరొచ్చినా అది మనకి ఎంటర్‌టైన్ చేయాలని, సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకోవాలి. మీకు తెలిసిన కంటెస్టెంట్స్ ఎవరున్నారు? ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎవరు బలంగా ఇప్పుడు తేజస్వి గౌడ వస్తది అని చెప్పేసి అనుకున్నాము. అంజలి పవన్ వీళ్ళందరూ ఇంకా డైలమా అంటే రావట్లేదని వస్తారా లేదా ఇంకా కన్ఫర్మేషన్ అన్నమాట. పూర్తిగా రావట్లేదని చెప్పట్లేదు. అలా పూర్తిగా వస్తున్నారని చెప్పట్లేదు. చివరికి ఏమైనా జరగొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వార్తలు వినపడుతున్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. శనివారం దాకా వెయిట్ చేయడమే. ఆదివారం షో రోజు ఒక్కొక్కరు స్టేజ్ మీద వస్తూ ఉంటే
మనకే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా ఈ షోకి ఒక చిన్న బజ్ క్రియేట్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సండే నుంచి మాత్రం బీబీ టీము బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఇంకా ప్రారంభం అవుతుంది. చూద్దాం ఈసారి మనల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారో. అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుదాము. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం. గెలిచే వాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉంటారు. ఆ ఒక్కరు మీరు కోరుకునే వాళ్ళే ఉండాలని కోరుకుందాం. సో సబ్స్క్రైబ్ చేయండి. అంతే ముందుగానే లైక్ చేయండి కూడా. థ్యాంక్ యూ.